కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కీలక మలుపు తిరిగింది. లేడీ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు కింద పోలీసులు జానీపై 3 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడమే కాదు, ఇప్పుడు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దానితో జానీ మాస్టర్ని అరెస్టు చేయడం కోసం పోలీసులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం హాట్ టాపిక్ అయింది. గత 2 రోజులుగా జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ని వేధించడం కేసు కలకలం సృష్టిస్తుండగా, జానీ మాస్టర్ మాత్రం ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం పోలీసులు జానీ మాస్టర్ని అరెస్టు చేసేందుకు 4 బృందాలుగా విడిపోయి వెతుకులాట మొదలుపెట్టారు. జానీ మాస్టర్ నార్త్ ఇండియాలో అంటే లటక్లో ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపు జానీ మాస్టర్ పోలీసులను బురిడీ కొట్టి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. దానితో జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.